వై హనుమాన్ ఆల్వేస్ బౌస్. చాలా కాలం క్రితం దట్టమైన కిష్కింద అడవిలో హనుమంతుడు నివసించేవాడు. ఆయన అపారమైన శక్తివంతుడు. ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరి మేఘాలను తాకగలడు. అడవిలోని జంతువులన్నీ ఆయనను చూసి ఎంతో మురిసిపోయేవి. హనుమంతుడు ఎంతటి బరువునైనా అలవోకగా ఎత్తగలడు. భారీ కొండలను సైతం తన అరచేతితో పైకి లేపగలడు. ఆయన భుజబలం చూసి అందరూ నీకంటే గొప్పవారు ఎవరూ లేరు అని పొగిడేవారు. ఒకరోజు చిరు అనే చిన్న కోతి హనుమంతుడి దగ్గరకు వచ్చింది. చిరు చాలా ఆసక్తిగా హనుమంతుణ్ణి గమనిస్తోంది. హనుమన్నా, నీకు ఇంత బలముంది కదా, మరి నువ్వు కలిసిన ప్రతి ఒక్కరికీ అంతలా వంగి ఎందుకు నమస్కరిస్తావు అని అడిగింది. హనుమంతుడు చిరువైపు చూసి మధురంగా చిరునవ్వు నవ్వాడు. రా చిరు, నీకు ఒక రహస్యం చూపిస్తాను అని చెబుతూ ఆ చిన్న కోతిని తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడు. దారిలో వారికి ఒక వృద్ధ వానరం ఎదురైంది. హనుమంతుడు వెంటనే ఆగి భక్తితో వంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు. చూశావా చిరు, పెద్దల అనుభవం మన బలం కంటే చాలా గొప్పది అని వివరించాడు. కొంచెం ముందుకు వెళ్లగా ఒక చిన్న ఉడత నోటితో రాళ్లను మోస్తూ కనిపిస్తోంది. హనుమంతుడు మోకాళ్లపై కూర్చుని ఆ ఉడతకు కూడా నమస్కరించాడు. పని చిన్నదైనా అది చేసే సంకల్పం గొప్పది. అందుకే దీనికి నా వందనం అన్నాడు. చిరు ఆశ్చర్యంగా చూస్తూ, కాని హనుమన్నా, నువ్వు వీరందరికంటే శక్తివంతుడివి కదా, మరి నీ గౌరవం తగ్గదా అని అడిగింది. హనుమంతుడు నిలబడి ప్రేమతో చిరు భుజంపై చేయి వేశాడు. హనుమంతుడు దగ్గరలో పండ్లతో నిండిన ఒక చెట్టును చూపించాడు. చూడు చిరు, ఏ చెట్టుకైతే ఎక్కువ పండ్లు ఉంటాయో ఆ చెట్టే అందరికంటే ఎక్కువగా వంగి ఉంటుంది. గర్వమున్న చెట్టు నిటారుగా ఉండి విరిగిపోతుంది, కాని వినయమున్న చెట్టు సురక్షితంగా ఉంటుంది అని చెప్పాడు. చిరుకు ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. నిజమైన బలం ఇతరులను తక్కువ చేయడంలో లేదు, అందరినీ గౌరవించడంలోనే ఉందని తెలుసుకుంది. చిరు వెంటనే హనుమంతుడికి ఎంతో వినయంతో నమస్కరించింది. అప్పటినుండి హనుమంతుడు వినయానికి మారుపేరుగా నిలిచాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే హనుమంతుడి అసలు బలం. గొప్పతనం ఎప్పుడూ వినయంతోనే వస్తుంది అనే మాట నేటికీ అందరికీ స్ఫూర్తినిస్తుంది.